నిన్న మొన్నటి వరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు ఇవి. ఒక పక్క ఇల్లు కట్టుకోవాలన్నా, కనీసం మురుకాలువ నిర్మించుకోవాలన్నా అధికారుల చుట్టూ కాళ్లకు బల్పం కట్టుకొని తిరగాల్సిన దుస్థితి ఇది. కానీ నేడు పరిస్థితిలో మార్పు వచ్చింది. అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. దీనంతటికీ సీఎం కేసీఆర్ ఈ గ్రామాలను దత్తత తీసుకోవడమే కారణం. ఎర్రవల్లి, నర్సన్నపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఒక్కసారి పరిశీలిద్దాం. ఇదే మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి గ్రామం. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంగా ప్రెజెంట్ ఫేమస్ అయింది. ఒకప్పుడు మారుమూల గ్రామమైన ఎర్రవల్లి ప్రస్తుతం అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. కేసీఆర్ దత్తత తీసుకోవడంతో గ్రామ రూపురేఖలే మారిపోతున్నాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎర్రవల్లితో పాటు నరసన్నపేట గ్రామాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పిన కేసీఆర్ 2 గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు మాకు ఇల్లు చిన్నగా ఉండే, పెంకటిల్లు ఉండే. సార్ వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక చాలా బాగా అయింది. ఇప్పుడు 200 గజాలలో ఇల్లు కట్టిస్తాని అంటారు. చాలామంది కూడా ఊరందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా డ్రిప్ కావాలంటే బావుల కాడ కూడా బోరు ఇప్పిస్తూ అంటుండు, డ్రిప్ ఇస్తూ అంటుండు. చాలామంది సంతోషపడుతున్నారు. అంతకుముందుకు ఒక రూమ్ ఉండేది, ఒకటి వంట రూము, ఒకటి హాల్ ఉండేది. ఇక డబ్బులు గిట్ల ఏం అడుగుతలేరు, కానీ డబల్ బెడ్రూమ్ కట్టిస్తారట. కొన్ని ఇండ్లు అయినాయి కానీ మా ఇండ్ల వరకు అయితే రాలేదు. అది మాదే, మా స్థలమే ఇది. కేసీఆర్ ఇక తడకలు ఇచ్చిండు, కవర్ ఇచ్చిండు, అవి ఇచ్చారు, గవర్నమెంటే ఇచ్చారు, మేము వేసుకున్నాం. ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లను కూల్చివేయాలని గ్రామజ్యోతి కార్యక్రమంలో సీఎం ఆదేశించారు. పాత ఇళ్ల స్థానంలో ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తుందని హామీ ఇచ్చారు. హామీలో భాగంగా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో మొత్తం 485 ఇళ్లను శాంక్షన్ చేశారు సీఎం. ఇప్పటికే ఎర్రవల్లిలో ఇళ్ల నిర్మాణ పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించారు. కొన్ని ఇళ్లు నిర్మాణంలో ఉండగా మిగతావి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. గ్రామంలో వసతి గృహం, కమ్యూనిటీ హాల్, లైబ్రరీతో పాటు సీసీ రోడ్లు ఏర్పాటు చేసేందుకు మార్కింగ్ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారునికి మొత్తం 200 గజాల స్థలంలో 63 గజాల్లో ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఖాళీ ప్రదేశంలో టాయిలెట్తో పాటు చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలపైనే ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎర్రవల్లి గ్రామంలో ఉన్నాము. ఈ ఎర్రవల్లి గ్రామంలో 285 ఇండ్లను కట్టడానికి, అంటే డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వీళ్ళందరికీ కూడా అప్రూవల్ ఇచ్చింది. ప్రస్తుతం మనం ఎర్రవల్లి గ్రామంలో పనులు జరుగుతున్న ప్రదేశంలో ఉన్నాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంటే ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్కి ఎప్పుడైతే పనులు స్టార్ట్ అయ్యాయో మొదటిసారిగా ఈ ఎర్రవల్లి గ్రామంలోనే జరిగాయి. ఇక్కడ మనతో ప్రస్తుతాన్ని మాట్లాడడానికి ఈ ఇంజనీర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్కి సంబంధించి ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? దీంట్లో 2 ఉన్నాయండి. ఈస్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, వెస్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటి అంటే 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, ఒక లివింగ్ రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. దీంట్లో వరండా వస్తుంది, కోర్ట్ యార్డ్ కూడా వస్తుంది. మీకు టాయిలెట్స్ వచ్చి బయట వస్తున్నాయి. ప్లస్ ఏంటంటే ఓపెన్ యార్డ్, క్యాటిల్ యార్డ్ ఉంది, మళ్ళీ ట్రాక్టర్ ప్లేస్ ఉంది, మళ్ళీ కూర్చోడానికి అరుగు ఉంది. ఇవన్నీ పెట్టి మన గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. దీని ప్రకారం మనము ముందుకెళ్తున్నాం, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. దీని ప్రకారం అంటే ఇప్పుడు మాకు రీసెంట్గానే క్లియరెన్స్ వచ్చింది, కొన్ని హౌసెస్ క్లియరెన్స్ వచ్చింది. దాని ప్రకారం రాగానే మేము ఎక్స్కర్షన్ స్టార్ట్ చేసి ఆల్రెడీ క్లీనింగ్ చేస్తూ ఉన్నాము. క్లీనింగ్ చేసి ఇప్పుడు కొంచెం స్ప్రింక్లింగ్ అయిన తర్వాత పీసీసీ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ గ్రామంలో మొత్తం 285 ఇండ్లను కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇందులో మీకు మొత్తం 285 ఇండ్లను కట్టమందా, లేకపోతే ఎన్ని ఇండ్లు కడుతున్నారు ఫస్ట్ ఫేజ్లో? మాకున్నది 285 అండి టోటల్గా. మాకు ఫస్ట్ ఇప్పుడు 40 ఎంతో క్లియరెన్స్ వచ్చాయి. మీరు చూస్తున్నారు కదా, తీసేస్తూ ఉన్నారు, ఇల్లు తీసేసారు, బయటికి వెళ్ళాలి. దాని ప్రకారం లేఅవుట్ ఎట్లా అప్రూవ్ అవుతుంటే అట్లా కడతా ఉంటారు అన్నమాట. ఇంకొకటి అంటే ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో మొత్తం ఎన్ని గజాలలో కడుతున్నారు? అంటే ఓవరాల్గా ఎంత ఉంటుంది? ఇంటికి ఎంత, ఏ ప్లేస్లో ఎంత వస్తుంది? ఇది ఇంటికి రఫ్లీ 200 ఎంత ఉన్నట్టుందండి. అది కూడా మాకు గవర్నమెంట్ క్లియరెన్సెస్, దానికి మాకు సంబంధం ఉండదు. కానీ దాంట్లో మనకున్న ఎస్ఎఫ్టీ మాత్రం 560 ఎస్ఎఫ్టీ ఉంటుంది. కన్స్ట్రక్టెడ్ ఏరియా 560 ఉంటుంది. ఇల్లు వచ్చేసి అంటే 560 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్టెడ్ ఏరియా అంటే రఫ్లీ 60 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. మీదంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి 60 స్క్వేర్ ఫీట్స్లో మనకి ఇల్లు కడుతున్నారు, స్క్వేర్ యార్డ్స్ వచ్చి మనకి. అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో అంటే కేసీఆర్ గారు చెప్పినట్టు మనకు 2 పడక గదులు, ఒక కిచెన్, ఒక హాలు అనేది ఈ 60 గజాలలో మనకు సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడు మనకు ఉందండి, మంచిగా ఉంది. మీరు చూస్తే ప్లాన్ చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. మీరు మనం థింక్ చేసే కన్నా మీరు ప్లాన్ చూస్తే మీకు ఈజీగా చాలా క్లియర్గా ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు జనరల్గా ఎనీ స్మాల్ ఫ్యామిలీకి చూస్తే కూడా ఒక హాల్ ఉంది,
మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఉంది, ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది, నీట్గా టాయిలెట్ బయట ఉన్నాయి. అంటే మన ట్రెడిషన్ తగ్గట్టు కూడా ఇంట్లో విలేజర్స్కి దానికి తగ్గట్టు కూడా బయట టాయిలెట్ మంచి టాయిలెట్ ఇది. అన్ని స్పెసిఫికేషన్ అంతా టాప్ క్లాస్ స్పెసిఫికేషన్ ఉంది దేంట్లో కాంప్రమైజ్ లేదు, క్వాలిటీ కాంప్రమైజ్ లేదు, అన్ని హై స్పెసిఫికేషన్సే ఉంది దీంట్లో. ఇది కోర్ట్ యార్డ్ ఉంది, మళ్ళీ విలేజర్స్కి ట్రాక్టర్ పెట్టుకోవడానికి ఆ ప్రాబ్లం రాకుండా రేపు అందరూ అగ్రికల్చరే దీంట్లో మ్యాక్సిమం, వాళ్ళకి ప్రాబ్లం రాకుండా వాళ్ళ స్టాకింగ్కి అన్నిటి కలిపి ఉండేటట్టు కరెక్ట్గా సెట్ చేసి ఇచ్చారు మనకి. ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావడంతో తమ పాత ఇళ్లను కూల్చేశారు గ్రామస్తులు. వారి కోసం ప్రభుత్వమే ఊరి చివర తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించింది. పవర్ సప్లైతో పాటు తాగునీటి వసతి కల్పించింది. ఈ ఎర్రవల్లి నర్సన్నపేట ఈ రెండు గ్రామాల్లో కలిపి ఇప్పటి వరకు 485 ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎర్రవల్లిలో 285 ఇండ్ల నిర్మాణానికి, అదేవిధంగా నర్సన్నపేట గ్రామంలో 200 ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఎర్రవల్లి గ్రామానికి సంబంధించిన 285 కుటుంబాలకు అంటే ఊరి అవతల వీరికి ఒక ఖాళీ ప్రదేశంలో వీళ్ళందరికీ తాత్కాలికంగా షెడ్లు వేసుకొని ఉండడానికి వీళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ చేసింది. అదేవిధంగా వీరికి కావాల్సిన ఇటు కరెంటు సప్లై కావచ్చు, అదేవిధంగా మరో రకంగా చూసుకుంటే ఇటు వీధి లైట్లకు ఇబ్బంది కలగకుండా సోలార్ ప్యానెళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన దృశ్యాలను చూడొచ్చు. అన్నీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పారు, గుడిసెలు వేసుకుని కూడా స్థలం చూపించారు. మాకు ఒక హాల్ ఉంది, ఒక కిచెన్ ఉంది, 2 రూములు ఉన్నాయి. ఇక్కడ వాటర్ సప్లై చేస్తారు, ట్యాంక్ కట్టించారు, లైట్ కరెంట్ సప్లై చేసి సోలార్ లైట్ కూడా పెట్టారు. ప్రతి ఒక్కరికి ఇండ్లు ఉండాలని, ఇప్పుడు గూలగొట్టి అయినా కానీ 2 నెలల కోలు అయినా కానీ ఓపికతో ఉంటున్నారు అని ఎర్రవల్లిలను చాలా మెచ్చుకుంటుండు సారు. ప్రతి ఒక్కరికి అంటే ఫస్ట్ 3-4 ఇండ్లు అని అన్నారు, తర్వాత ఇప్పుడు రోడ్లకు అడ్డం వచ్చిన స్లాబ్ ఇండ్లు అయినా తీసేస్తారు, అందరికీ ఇండ్లు ఇస్తామని సార్ అన్నాడు. ఇంత చేసినందుకు సార్కు నిండా వందనాలు. జిల్లాకు ఏ నిధులు వచ్చినా మరి ఏ స్కీమ్ వచ్చినా మరి సిద్దిపేటకు గజ్వేల్కే పరిమితం అవుతా ఉంది. ఈ మధ్య మరి డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే మరి కాన్స్టెన్సీకి 300 ఇండ్లు 400 ఇండ్లు మరి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఆయన కాన్స్టెన్సీకి కాలే 2 గ్రామాలకే మరి ఆయన ఫామ్ హౌస్కి సంబంధించిన గ్రామాలకే మరి 1000 ఇండ్లు తీసుకుపోవడం నిజంగా జిల్లా కోట మొత్తం ఆడ పెట్టడం నిజంగా కూడా జిల్లా ప్రజలందరికీ కూడా ఇది అన్యాయం చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ప్రతి అసెంబ్లీకి కూడా 1000 ఇండ్లు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గజ్వేల్ సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ప్రత్యేక గ్రాంట్ కింద ఎక్కువ ఇళ్లు మంజూరయ్యాయని చెబుతున్నారు అధికారులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని అంటున్నారు. ప్రతి గ్రామంలో 20-25 అని మనకు ఆల్రెడీ పట్టా ఇచ్చి ఉన్నవి కొన్ని ఉన్నాయి. చిన్న కాలనీస్ రావడానికి అవకాశం ఉంది. కాలనీగా మనం కట్టి ఇస్తే మనకు రోడ్ వేయడానికి కూడా మనకు కలిసి వస్తాయి. మున్సిపల్ ఏరియాలో మాత్రం G+1 ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ వెళ్తాం. 4000 అనేది మన కాన్స్టెన్సీకి వచ్చినాయి. 1250 గజ్వేల్ కానీ అదనపుగా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపనలు జరిగినప్పటికీ ఎర్రవల్లి నర్సన్నపేటలోనే పనులు జరగడంతో కొంతవరకు విమర్శలు వినబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ హరికృష్ణతో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్, మెదక్ జిల్లా నుండి.